కథ చెడ్డ సావాసం. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులకు ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళు కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది అని తోడేలును అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నేను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతుందని కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలో అప్పుడప్పుడు మాయమవుతుండడాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకుందామని కొందరు యువకులు మేకల కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వచ్చిన తోడేలు వెళ్ళటానికి ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగా కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది. బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారికి పక్కన ఉండడం కూడా తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది కోతి.